పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. రాజురి వెంకటేష్ తనను మోసం చేశారని ఆవుల శిరీష ఆరోపించారు. గత 4 ఏళ్లుగా తనతో సహజీవనం చేశారని, తమకు 3 ఏళ్ల పాప ఉందని, ఇప్పుడు తాము వద్దంటున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటేష్ ఇంటి ముందు ధర్నా నిర్వహించింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చుంది ఆవుల శిరీష. అమ్మాయి శిరీష ఇక్కడ వెంకటేష్ అనే అబ్బాయితో ప్రేమించిండు, నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండు. నేను ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా నా భర్తలకు వాళ్లకు లేనిపోని మాటలు చెప్పి తన నుండి దూరం చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాతో శారీరకంగా కలుసుకోవడం జరిగింది. దానికి సపోర్టుగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అన్ని రకాలుగా మా మామయ్య మా అత్తమ్మ వచ్చి కూడా హాస్పిటల్లో చూపించడం జరిగింది. తర్వాత నాకు ఒక బేబీ పుట్టింది. చేసుకుందాం అని అనుకుంటా కాలయాపన చేసిండు. ఎందుకు అని నేను మొన్న వచ్చినప్పుడు మా అత్త మామ ఏం చేసిండు, నువ్వు పోనే పోకు బిడ్డ, మా ఇంట్లోనే ఉండు అన్నప్పుడు నేను ఇక్కడ 4 రోజులు ఉన్న తర్వాత వాడు ఏం చేసిండంటే, మీ ఇంటికి వా, నేను వస్తున్నా, మాట్లాడి పెళ్లి చేసుకుంటాను, మా నాయనమ్మనే కదా, సరే బిడ్డ పేరు మీద ఉన్న ఒక 20 గుంటల పొలం ఇస్తా, 2-3 తులాల బంగారం కూడా ఇస్తా, చేసుకో అన్న తర్వాత, అట్లా కాదు, నాకు ఇంకా వేరే కడ నేను చూసుకున్నా, వేరే ఎక్కువ వస్తుంది, నువ్వు ఎక్కువ ఇవ్వాలి అంటే, ఎక్కువ ఇచ్చేంత నా దగ్గర లేదు బిడ్డ అని అలా నానమ్మ అన్నదట. అన్న తర్వాత సరే అని చెప్పేసి లాస్ట్కు ముఖం చాటేసి తను ఏమంటున్నాడంటే, అట్లా కాదు, నీకు వేరే అఫైర్స్ ఉన్నాయి అని అన్నప్పుడు ఇన్ని రోజులు నెల వరకు కూడా ఆమెతో ఉండి ఇప్పుడు కట్నం తక్కువ అన్న పోలే ఆ అమ్మాయిని బెదిరించుకుంటా నువ్వు నాకు అద్దు అన్న తర్వాత వాళ్ళ గ్రామస్తులతో మాట్లాడుకొని ఆమె ఏడిస్తే అమ్మాయి ఎట్లుంటుందో గ్రామస్తులకు తెలుసు. ఎందుకంటే తను పోయి వాళ్ళ ఇంట్లో ఉంటా అంటే కూడా గ్రామస్తులు కూడా పెళ్లి చేసుకుంటాండు కదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆగడం జరిగింది. పేరు ఆవుల శిరీష. నాకు 2021లో మ్యారేజ్ అయింది. అంతకంటే ముందే నాకు వెంకటేష్ పరిచయం. నేను పెళ్లి చేసుకున్న తను, నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్లి, నా లవర్ అని చెప్పి నాకు పోలీస్ స్టేషన్లో డివోర్స్ తీపించుకున్నాడు. డివోర్స్ తీసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు నాకు ఒక పాప, చేసుకుంటా అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాలలో అన్నిట్లలో చెప్పి ఇప్పుడు లాస్ట్ కొత్త నేను నిన్ను చేసుకోను అని చెప్పి నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా నా ఫోన్ తీసుకొని తుక్కు పగలగొట్టిండు. నాకు నా పాపకు న్యాయం జరగాలని పేరు ఆవుల శిరీష. నాకు 2021లో మ్యారేజ్ అయింది.